నమస్తే వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలోని రామాలయం, శివాలయం ఆలయాల పునర్నిర్మాణం మరియు బోడ్రాయి పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులుగా బజ్జూరి వెంకటరెడ్డి మరియు ప్రధాన కార్యదర్శిగా దొంగరి కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా యుగ్గడి శ్రీనివాస్, బెజవాడ వినోద్, సహాయక కార్యదర్శులుగా రెమిడాల ఆనందరావు, పండ్ల శ్రీనివాస్, గౌరవ సలహాదారులుగా సరస్వతి భట్ల, లక్ష్మప్ప, అక్కినేపల్లి జానకి, రామాచారి, మెదుగు కృష్ణారెడ్డి, తాళ్ళూరి శ్రీనివాస్, వట్టికూటి నాగయ్య, బచ్చు రామారావు, మెదుగు చిన్న కృష్ణారెడ్డి, యగ్గడి లింగయ్య, వనపర్తి సత్యం, కొనకంచి వెంకటేశ్వర్లు, దొంగరి వెంకటేశ్వర్లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ అన్ని పార్టీలకు అతీతంగా స్పందించి తగు విధంగా సహాయ సహకారాలు అందించాలని గ్రామ పెద్దలు, అఖిలపక్ష నాయకులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలు శివాలయంలో సమావేశమై చర్చించి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కొన్ని వందల సంవత్సరాల కింది నుంచి రామాలయం గాని శివాలయం గాని ఆనాడు ఎప్పుడో జమీందారులు, జాగీరదారులు నిర్మాణం చేసేది. అవి బాగా ఊళ్ళే ఒక్కొక్కటి గజం 4 అడుగుల లోతు రోడ్డు కన్నా కిందికి ఉండి వర్షపు నీరు వచ్చినప్పుడు గర్భ గుళ్ళకు కూడా పోయి దేవుడు మునిగేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దానికి ఈనాడు మా గ్రామస్తులందరూ కలిసి శివాలయాన్ని, రామాలయాన్ని, మన బొడ్రాయిని పునర్నిర్మాణం చేయాలని చెప్పి అందరు కూకొని నన్ను అధ్యక్షుడిగా, కోటేశ్వరరావుని కార్యదర్శిగా ఎంపిక చేయటం జరిగింది. దానికి మేము ఆ భగవంతుడికి ఎప్పుడో రుణపడి ఉన్నాం. ఆ రుణం తీసుకోవడానికి మేము శాయశక్తులా కృషి చేసి ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పి మాట్లాడతారా?